ఆయన అందరికి ఈరోజు అయితే మనము ఆవుకిరాయి మళ్ళీ వచ్చింది. మనం వచ్చేసి రేవంత్ అన్న సీఎం రేవంత్ అన్న ఊరికి కొండారెడ్డిపల్లి ఊరికి ఈ నుంచి వచ్చేసి 40 కిలోమీటర్లు ఉంటుంది. ఆ కిరాయి ఎంతంటే వీడియో ఎండ్లో అయితే చెప్తాం. వీడియో అయితే చూడండి, మన ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఊరు నుంచి ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో ఇది రాణిపేట టోల్ గేట్ అని చెప్పేసి అయితే ఈ టోల్ గేట్ అయితే మనకు టచ్ అవుతుంది. ఈ టోల్ గేట్ వచ్చేసి మాకు లోకల్ పాస్ లెక్కన అయితే ఒక ఈ బండి పోయి రావడానికి ఒక 80 రూపీస్ కట్ అవుతుంది. 45-80 రూపీస్. గురువారం సాయంకాలం కలిసొచ్చిందిరా, అదృష్టం 1 మీటర్ దూరంలో ఉందిరా. నిన్న కన్న కలలే బ్లాక్ అండ్ వైట్ నేడు కలర్ అయిపోయలే. చకచక సమయం బ్రేకులేసి నాకు సైడ్ ఇచ్చిందిలే. అర్రర్రే ఇప్పుడు వచ్చేసి ఇది వాడాల గేట్ అన్నమాట. వాడియాల మిర్చిలు కలిసి అయితే గేట్లు అయితే కలిసి ఉంటాయి. అక్కడ ఆపాడు మొత్తానికి అయితే మెడిజిల్ ఊరు బయట వచ్చేసి ఈ పెట్రోల్ పంప్లో అయితే డీజిల్ కొట్టించుకొని బయలుదేరడం అయితే జరిగింది. మనం కొండారెడ్డిపల్లి వెళ్తుంటే అయితే మనది సెకండ్ బండి అయితే ఎదురైంది. ఈ విలేజ్ అన్నమాట. ఇది ఊరుకొండపేట వచ్చేసి ఈ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంటుంది. కలబుర్తికి వచ్చేసినాము. ఈ కలబుర్తి నుంచి ఒక 10 కిలోమీటర్లు పోతే మన సీఎం రేవంత్ అన్న ఊరు, ఆయన సొంత ఊరు పుట్టిపేడి ఊరికి అయితే మనం వెళ్ళాలి.
Smayayada, smayayada, smayan dimideng, dimida panda bebe. Smayayada, smayayada, smayan dimideng, dimida panda bebe. ఒక్కసారే ఒకే ఒక్కసారే తడబడి నుంటే మనసే ఒక్కసారి వచ్చేసి దీన్ని మామనాడు చౌరస్తా అయితే అని చెప్పి అంటారు. ఇక్కడ నుంచి స్ట్రైట్ అయితే బస్ స్టాండ్ అయితే వస్తుంది మనకు బస్సు. తిక్కగున్నదే ఏ కిక్ నాకు ఎక్కనున్నదే ఏ దొక్కలో ఇదేమి లైఫ్ ఇష్కుల్లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. నేను ఊపిస్తే ఏం చెప్తాను. ఇది వచ్చేసి హైదరాబాద్ చౌరస్తా అంటారు. ఇక్కడ నుంచి వెళ్తే ఆమన్గల్ టు మైసిగండి అట్లా పడి హైదరాబాద్ రోడ్కి అయితే వెళ్తుంది. దేవతలా నేను చూస్తున్నా, దీపంలా జీవిస్తున్నా, నా ప్రాణం నువ్వు తీస్తున్నా. అయితే ఎక్కించిన వరకు మన బాధ్యత ఉంటుంది, ఏమన్నా సైడ్ వాళ్ళ బాధ్యత ఉంటుంది. ఎక్కించిన తర్వాత పోయి దింపిన వరకు మన బాధ్యత ఉంటుంది. ఏమన్నా ఇనంగా ఆవు భిన్నంగా ఏమన్నా ఇనంగా అయిందనుకో ₹1,00,000 పైన ఉంటుంది ఆవు రేట్ వచ్చేసి. మనకు వచ్చేది కిరాయి ₹2,000. ఏమన్నా ఇనంగా అయిందనుకో రైతు కానీ స్టేట్ కానీ ఏమైతే ఎటువంటి సంబంధం అయితే లేకుంటుంది. ఈ ఆవు మన బుడోలలో ఉన్నంత వరకు మనది బాధ్యత కాబట్టి ఎంత నిదానం అంటే అంత నిదానం అయితే తీసుకోవాలి, లేదంటే మనమైతే లాస్ అయిపోతాం. ఇదే అన్నమాట రేవంత్ అన్న ఊరు. ఈ నుంచి వెళ్ళి 2 కిలోమీటర్లు రైట్ సైడ్కి వెళ్ళాలి. ఇది కొండారెడ్డిపల్లి. ఈ నుంచి వెళ్ళి 2 కిలోమీటర్లు అయితే లోపలికి వెళ్ళి అయితే వెళ్ళాలి మనం. రేవంత్ అన్న ఊరు. ఈ నుంచి వెళ్ళి ఒక 2 కిలోమీటర్లు పోతే మన సీఎం రేవంత్ రెడ్డి ఊరు అయితే వస్తుంది. పొలాల పొంటి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త వెళ్ళాలి, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇబ్బంది అవుతుంది. ఇది ఆవులు వచ్చేసి లైట్ లోడ్ కాబట్టి కిరాయినా తక్కువనే ఉంటుంది. అట్లాంటప్పుడు పోయి ఇంకేమన్నా సంథింగ్ బండికి ఏమన్నా అయినాకో దానికైతే రైతు బాధ్యులు కాదు, ఎవరు బాధ్యులు కాదు. దింపి వచ్చిన వరకు జాగ్రత్త అయితే దింపి రావాలి, లేదంటే మొత్తానికైతే బండి గ్లాసు మన గ్లాసు ఇక్కడ ముందర కనిపిస్తుంది కదా, ఈయన అన్నమాట. ఈ అన్ననే కొన్నాడు ఆవు. ఈ ఆవు రేట్ వచ్చేసి ₹82,000 అన్నమాట.
ఆవులు ఎక్కించేటప్పుడు కానీ దింపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త దింపాలి, లేదంటే మన అయితే ఎటువంటి సంబంధం అయితే లేకుంటుంది. దింపే వరకు మన బాధ్యత కాబట్టి జాగ్రత్త దింపి జాగ్రత్త వాళ్ళకి హ్యాండ్ ఓవర్ అయితే చేయాలి. బండ్లో ఒక ఉన్నప్పుడు మాత్రం ఫ్రీగా దింపడానికి వీలు అవుతుంది, కానీ రెండవ ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఆయన మొత్తానికి అయితే మనం ఆవు దింపేసినాము. ఈ కిరాయి వచ్చేసి 40 కిలోమీటర్లకు 2000 రూపాయలు అన్నమాట. రేవంత్ అన్నలా ఊరికి పోనీకే వీలు కాలేదు, ఊరు బయటనే దింపాల్సి వచ్చింది. ముందరకు పోయి ఉంటే నా ఇల్లు గినా చూపిస్తుంటే. మొత్తానికైతే మన ఛానల్ని అయితే లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.